పశ్చిమాసియా దేశాలు బట్ట కట్టని రోజుల్లోనే నా దేశంలో వ్యవసాయం ఎలా చేయాలి, నీటి నిల్వలు ఎలా చేసుకోవాలి, నీటిని ఎలా ఆనకట్టల రూపంలో నిల్వ చేయాలి, పాత్రలు అధునాతనమైన పాత్రలు ఎలా తయారు చేయాలి లాంటి విషయాల్లో నా భారతదేశం అగ్రగామి. ఇది నేను చెప్తున్న విషయం కాదు, చరిత్ర చెప్తున్న సత్యం. పురావస్తు శాఖ తవ్వకాల్లో అనేక రకాలుగా ఇలాంటి విషయాలు మనకు రోజు రోజుకు బయలుపడతా ఉన్నాయి. తాజాగా హర్యానా రాష్ట్రంలోని రాఖీగఢి ఈ ప్రాంతం హరప్పా నాగరికతకు పేరెన్నిక కన్నది, చరిత్రకు ఆలవాలమైంది. ఈ హరప్పా నాగరికతను మన పురావస్తు శాఖ అంటే దాదాపు 5,000 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందనేది మన భారత పురావస్తు శాఖ ఆధారాలతో సహా నిరూపించింది. రాఖీగఢి ప్రాంతాన్ని దాదాపు ఒక 3 భాగాలుగా RG1, RG2, RG3 లాగా ఒక 3 భాగాలుగా విభజించి గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ తవ్వకాలు చేపట్టింది. ఈ త్రవ్వకాలలో అనేక విషయాలు మనకు బయలుపడతా ఉన్నాయి. దాదాపు 5,000 సంవత్సరాల క్రితం 2 మహిళల అస్థిపంజరాలు కూడా ఈ తవ్వకాల్లో బయలుపడ్డాయి. హర్యానా జిల్లాలోని హిసార్ జిల్లాలో గల రాఖీ షాపూర్ మరియు రాఖీ కాస్ గ్రామాల్లో ఉన్న పురాతన హరప్పా ప్రదేశమైన రాఖీగఢి ప్రాంతంలో ఈ తవ్వకాలు మనకు నిరంతరం జరుగుతూ ఉన్నాయి. దాదాపు 5,000 సంవత్సరాల నాటి అధునాతన నీటి వ్యవస్థ, రిజర్వాయర్ ఎలా కట్టాలి, కాలువలు ఎలా నిర్వహించాలి, అలాంటి సాంస్కృతిక మరియు వ్యవసాయ ఆధారిత పద్ధతులు ఇక్కడ మనకు ఆధారాలతో సహా బయటపడుతున్నాయి. హరప్పా కాలం నాటి అతిపెద్ద ప్రదేశమైన ఈ రాఖీగఢి అనే గ్రామము దాదాపు 865 ఎకరాల విస్తీర్ణంతో లోతైన చారిత్రక ప్రాముఖ్యతను కారణంగా ఈరోజు ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. అదేవిధంగా అది దాదాపు ఈ రాఖీగఢి ప్రాంతం ఢిల్లీకి 93 మైళ్ళ దూరంలో హర్యానా రాష్ట్రంలోని హిసార్ జిల్లాలో ఉంటుంది. పురావస్తు శాఖ ముఖ్య అధికారి అయినటువంటి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జాయింట్ డైరెక్టర్ సంజయ్ మంజుల్ ఈ విధంగా మాట్లాడుతున్నారు. హరప్పా నాగరికత ఉపయోగించిన అధునాతన నీటి నిర్వహణ పద్ధతులకు ఇది మార్గదర్శనం పడుతుందని ఆయన సెలవీయడం జరిగింది మనకు. అదేవిధంగా ఆయన మాటల్లో కనుక మనం చూస్తున్నట్లయితే ఈ ప్రాంతంలో ఉన్నతమైన వ్యక్తులు జీవించారనడానికి ఇక్కడ ఆధారాలు మనకు కనబడుతున్నాయి. అప్పటి సమాజంలోని ప్రజలను 2 వర్గాలుగా విభజించినట్లయితే ఒకరు పేదవారు లేదా ఇంకొక వర్గం ఉన్నత వర్గాలకు చెందిన వారు అన్నట్లయితే ఈ రాఖీగఢి ప్రాంతంలో ఉన్నత వర్గాలకు సంబంధించిన ప్రజలు జీవించారనడానికి ఇక్కడ మనకు బయలుపడుతున్న ఈ యొక్క సంఘటనలు మనకు ప్రతిబింబిస్తాయి, వారి జీవన శైలిని మనకు ప్రతిబింబిస్తాయి అని ఆయన తన మాటల్లో చెబుతున్నారు. అదేవిధంగా ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఇప్పుడు ఏదైతే చౌతాంగ్ అని మనము మాట్లాడుతున్నామో, చౌతాంగ్ నది అని మనం ఏదైతే మాట్లాడుతున్నామో దీని పూర్వనామము దృశావతి అనే నది పూర్వంలో మన వేదాలలో కానివ్వండి, మన సంస్కృతిలో కానివ్వండి ఆ నది పేరు దృశావతిగా మనకు అభివర్ణించడం జరిగింది. ఈ దృశావతి నది రాను రాను కాలంలో నీరు ఎండిపోయి ఇంకిపోయి అవశేషంగా మిగిలిపోయినప్పటికీ ఈ యొక్క తవ్వకాల మూలంగా దాదాపు ఆర్కియాలజికల్ సిబ్బంది 3 నుంచి 4.5 మీటర్ల వరకు లోతులో ఈ తవ్వకాలను చేపడుతూ ఉంటే అనేక రకాలుగా మనకు అప్పుడు ఏదైతే కాలువలు, రిజర్వాయర్లు ఎలా నిర్మించారు, ఎక్కడ ఏ విధమైన వ్యవస్థ ఆ రోజుల్లో మనకు ఉండేది అనే వ్యవస్థను కనబడినట్లుగా మనకు ఇక్కడి తవ్వకాలు నిరూపిస్తున్నాయి. ఇక్కడ లభించిన
ఈ యొక్క స్త్రీ అవశేషాల అస్థిపంజరాల డిఎన్ఏ కనుక మనం పరిశీలించినట్లయితే అది ఇరానియన్లకు సంబంధించిన డిఎన్ఏగా మనకు కనపడుతుంది. కానీ ఎవరైతే ఇప్పుడు కొంతమంది వాదిస్తున్నారో ఆర్యులు మరియు లేదా ద్రావిడులు సిద్ధాంతం అని చెప్పి ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ ఆర్యులకు సంబంధించిన డిఎన్ఏ మాత్రం కూడా సరిపోవడం లేదు అనేది ఇక్కడ మనకు ఖచ్చితంగా ఈ యొక్క అవశేషాలు మనకు సూచిస్తున్నాయని వారు చెబుతున్నారు. డాక్టర్ ముంజల్ మాటల్లో కనుక మనం చూసినట్లయితే హరప్పా మరియు వైదిక అభ్యాసాల మధ్య సమాంతర వ్యత్యాసాలను ఈ యొక్క ఏరియా మనకు చూపెడుతుంది అని ఆయన మాట్లాడారు. అదేవిధంగా అగ్నిపీఠాలు కానివ్వండి, బలిపీఠాలు కానివ్వండి, బలి గంటలు కానివ్వండి, సాంస్కృతిక అప్పటి భారతీయ సంస్కృతిని ఇవి ప్రతిబింబిస్తాయి, సూచిస్తాయి అని వారు చెబుతున్నారు. అదేవిధంగా భాషాపరమైన ఆధారాలు ఇక్కడ లేకపోవడం మూలంగా ప్రాచీన సంస్కృతుల మధ్య సంబంధాన్ని మనము అంచనా వేయలేకపోతున్నాము అనే మాట కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన పనిచేస్తున్న కాలంలో 2021లో ఈ యొక్క పురావస్తు శాస్త్రవేత్తలు రాగిగడి ప్రాంతంలో మొత్తం దాదాపు 11 మట్టి దిబ్బలను కనుగొన్నారు. అందులో RGR1, RGR2 మరియు RGR3 అని చెప్పేసి వాళ్ళు పేర్లు పెట్టుకొని దాదాపు 300 హెక్టార్లు విస్తరించి ఉన్న మొహంజదారో దక్షిణాసియాలో అతిపెద్ద హరప్పా మహానగరంగా పరిగణించబడింది. ఫిబ్రవరి 2020లో తన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ప్రకటించిన 5 ఐకానిక్ సైట్లలో రాగి గడి కూడా ఒకటి. ఇతర సైట్లు ఉత్తరప్రదేశ్లోని హస్తినాపూర్, అస్సాంలోని శివసాగర్, గుజరాత్లోని ధోలవీరా మరియు తమిళనాడులోని ఆది చెననల్లూరులో ఈ మన నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఏదైతే పురావస్తు శాఖ సంబంధించిన చరిత్ర ఆధారాలుగా చరిత్ర పరిశోధనల కోసం కేటాయించడం జరిగిందో అవి ఈ 5 ప్రాంతాలుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ప్రకటించడం జరిగింది. అందులో ఈ రాగిగడి కూడా ఒక ప్రాంతం. అదేవిధంగా అంటే ఇప్పుడు ఏదైతే డాక్టర్ ముంజాల్ మనకు విశ్లేషిస్తున్నారో చెబుతున్నారో ఆ యొక్క అంశాలను కనుక మనం చూస్తున్నట్లయితే పాశ్చాత్యులే ఈ దేశానికి వెన్నెముక లాంటి వారు, ఈ ప్రపంచానికి వెన్నెముక లాంటి వారు, వారే అన్ని విషయాలను కనుగొన్నారు, వారే అన్ని విషయాలను అందించారని చెప్పి ఏదైతే అసత్య ప్రచారాలు జరుగుతున్నాయో ఇక్కడ జరుగుతున్న మన దేశంలోని ఈ తవ్వకాలను కనుక మనం గమనించినట్లయితే అదంతా బట్టి భ్రమ అని, మరి అదేవిధంగా భారతీయులను ఒక రకమైన డైనమాలోకి పడగొట్టడానికి మాత్రమే ప్రయోగిస్తున్న మాటలుగా మనకు ఇక్కడ అర్థమవుతా ఉంది. జై హింద్, భారత్ మాతాకి జై.